హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ 35. ఇక కథలోకి వెళ్దాం. భోజనం చేసి వచ్చి బెడ్ మీద వాలిపోయాడు అథర్వ్. ఫోన్లో ఉన్న సహన ఫోటో చూస్తూ రాక్షస్కి ఫోన్ చేద్దామని కూడా లేదు, నన్నేమో చెయ్యొద్దు అంది అని సహనని ముద్దుగా తిట్టుకున్నాడు. సహన నుంచి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు ఆతృతగా. అది వీడియో కాల్. ఆనందంతో గంతులేసింది అతని మనసు. రాక్షసి అన్నాడు లిఫ్ట్ చేసి. ఏంట్రా అని నవ్వింది. కాల్ చేయాలని కూడా లేదా నీకు అన్నాడు అలకగా. టైం లేదురా, డాడీకి మైనర్ హార్ట్ అటాక్. ఇప్పుడు ఓకే. వీరేంద్ర డాడీ వచ్చారు, ఫ్రీ అయ్యాను. ఇద్దరం హాస్పిటల్లోనే ఉన్నారు. నేను హోటల్ రూమ్లో ఉన్నా అంది బెడ్ మీద కూర్చుంటూ సహన. డోంట్ వరీ, ఏం కాదు అంకుల్కి అని అన్నాడు అతను. ఇంకేంట్రా మరి? సహన వైపే చూస్తున్నాడు అదర్. ఓయ్ ఏంటా చూపు? చెప్పనా? చెప్పు. నీ దగ్గర వాలిపోయి గట్టిగా హత్తుకోవాలనుంది అని అన్నాడు మంద్రంగా. ఏయ్ అంది. నిజంగానే ఊరించిపోయావు పాపం పిల్లాడు. ఎలా ఉంటాడు అని అనుకోలేదు నువ్వు అని అన్నాడు అతను గారంగా. ఓవర్ చేకు, నిద్ర వస్తుంది, ఉంటాను అంది. ప్లీజ్ ప్లీజ్ పెట్టకే అన్నాడు కంగారుగా. చెప్పు. అలా అడిగితే ఏం చెప్పాలి? కొంతసేపు అయినా చూసుకొనివ్వు. నీకు ఏదో అయింది, ఉంటానిక. బుజ్జిగా పెట్టకే గారంగా పిలిచాడు. చెప్పు నవ్వాపుకుంది. బాగా గుర్తొస్తున్నావన్నాడు. అందుకే ఇక కాల్ చేశా. ఛీ, కొంచెం కూడా సెన్స్ లేదు దీనికి గొనిగాడు అతను. లేదా అంటున్నా? ఏం లేదులే విసుక్కున్నాడు. సరే మరి, ఏం లేదన్నావుగా, ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఊరించి చంపేస్తుంది. సహనను గుర్తు చేసుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు అథర్వ్. తర్వాత రోజు మ్యాచ్ అయిపోయాక హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాడు అర్జున్. ఆ రోజు అశ్విన్ వినోద్తో కలిసి హాస్పిటల్కి బయలుదేరాడు అతను. అర్జున్ని చూడగానే గుర్తుపట్టారు రాణి అండ్ వాళ్ళ అక్క. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు అతనికి. వివిధ గురించి అసలు గుర్తులేదు అతనికి. క్షేమ సమాచారం తెలుసుకున్న తర్వాత అర్జున్కి మనసు తృప్తిగా ఉంది. ఆకృతికి కాల్ చేసి విషయం చెప్పాడు. ఆ రోజు అర్జున్ వాళ్ళు మ్యాచ్ గెలిచారు. నెక్స్ట్ అన్ని మ్యాచ్లు అయ్యాక షాపింగ్కి వెళ్ళారు వినోద్, అశ్విన్, అర్జున్. ఆ రోజు అదే మాల్లో సహన, అదర్, విశ్వ వివిధలు ఉన్నారు. సహన అప్పటికే వచ్చేసింది. షాపింగ్ అయ్యాక బిల్ వేయిస్తున్నారు అర్జున్ అండ్ కో. సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న అర్జున్ని చూసింది. సంతోషంగా కిందకి పరిగెత్తింది వివిధ. అప్పటికే అర్జున్ వెళ్ళిపోయాడు. అక్కడ కనిపించలేదు. మిగతా వాళ్ళు అడిగితే ఏం లేదని చెప్పింది. ఆ రోజు మొదలు అర్జున్ ధ్యాసే పట్టుకుంది వివిధకి. రాణి అక్కకి ఎలా ఉంది అని అడిగింది వివిధ. బాగుందమ్మాయి గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని అంది రాణి. రాణి ఇక మర్చిపో, అంతా ఓకే కదా అని అడిగింది వివిధ. అవునమ్మా. మేలేంటి? సుధ వచ్చింది అక్కడికి. జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రాణి. బాగోగులు అడిగి పక్కకు వెళ్ళిపోయింది సుధ. రాణి పిలిచింది వివిధ. చెప్పండమ్మా. అది అది నసిగింది. పర్లేదు అడగండమ్మా అంది రాణి. నిన్నొక అతను మనకి సాయం చేశాడు. అతనేమైనా వచ్చాడా హాస్పిటల్కి అని అడిగింది వివిధ. వచ్చాడమ్మా. రాణి అనగానే వివిధ ముఖం వెలిగిపోయింది. తన వివరాలేమైనా తెలుసా అని అడిగింది ఆతృతగా. లేదమ్మా, పేరు మాత్రం ఏదో చెప్పారమ్మా అని తలగొక్కుంది. అవునా, ఏంటది? హుషారుగా అడిగింది వివిధ. గుర్తు రావట్లేదమ్మా, మా బావని అడిగి చెబుతా అంది రాణి. అబ్బా రాణి అని విసుక్కుని తన గదిలోకి నడిచింది వివిధ. రాణి ఆలోచిస్తూ ఉంది. తర్వాత రోజు తన బావని అడిగి పేరు తెలుసుకుంది రాణి. అర్జున్ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేశారు. దయ్యం గట్టిగా అరిచాడు నిద్రపోతున్న ఆకృతి చెవి దగ్గర. అర్జున్ ఉలిక్కిపడి లేచింది ఆకృతి. బావా! అర్జున్ని చిరుకోపంగా చూసింది ఆమె. టైం చూసావా? కాలేజ్కి వెళ్ళావనుకున్నా. ఎలా నిద్రపోతున్నావో అన్నాడు నవ్వుతూ. నువ్వు వస్తావని వెళ్ళలేదు అంది ఆకృతి. కారణాలు రెడీగా పెట్టుకుంటావే. ఆకృతి తల మీద మొట్టాడు అర్జున్. నొప్పి బావా, తల దిద్దుకుని చెప్పింది. ఇదిగో బాక్స్ పెట్టాడు ఆకృతి చేతిలో. వావ్, నాకోసమే. ఓపెన్ చేసి చూసింది. అందులో వాచ్ ఉంది. థ్యాంక్ యూ లేచి అర్జున్ని హక్ చేసుకుని పరుగు పెట్టింది విజయ్కి చూపించాలి అని.
చైల్డిష్ బిహేవియర్ ఇంకా పోలేదు దీనికి అని నవ్వుకున్నాడు అర్జున్. అమ్మాయి గారు, వివిధని పిలిచింది రాణి. చెప్పు రాణి అంది వివిధ. మాకు సాయం చేశారు కదండి, ఆ అబ్బాయి గారి పేరు మా బావ చెప్పాడు అంది రాణి. అవునా, ఏంటది? వివిధ కళ్ళు మెరిశాయి. అర్జున్ అంటండి. అర్జున్ అర్జున్ మనసులోనే అనుకుని నువ్వు వెళ్ళికా అంది. రాణి వెళ్ళిపోయింది. అర్జున్ పదే పదే అతని పేరు తలుచుకుంది. ఆ పేరు తలుచుకొని రోజే లేదు వివిధ. అతని చూడాలి అనుకుని గడియలేదు. వివిధ అర్జున్ ఎన్నోసార్లు కలిపి చదువుకుంది ఆ రెండు పేర్లను ఆమె. బీటెక్ అయిపోయింది సహనా అదర్వది, విశ్వలది. వివిధది థర్డ్ ఇయర్ అయిపోయింది. సహన టెన్షన్గా అటు ఇటు తిరుగుతోంది. అథర్వ్ని రాఘవేంద్రకి పరిచయం చేయాలని ఆమె కంగారు. అథర్వ్ ఇంకా రాలేదు. కోపం పెరిగిపోయింది సహనకి. బేబీ ఏమైంది? రాఘవేంద్ర అడిగాడు. నథింగ్ డాడీ అంది. కాలింగ్ బెల్ మోగింది. మీరు ఇక్కడే ఉండండి అని డోర్ ఓపెన్ చేసింది. ఇడియట్, ఎంత టైం తీసుకుంటావురా? అథర్వ్ షర్టు పట్టుకుని లోపలికి లాగింది సహన. ఇప్పుడు కిస్ చేస్తే బాగోదేమోనే అన్నాడు సిగ్గుపడుతూ. ఈ మాటలే తగ్గించుకుంటే మంచిది సీరియస్గా చూస్తూ చెప్పింది ఆమె. సరేలే, ఎందుకంత కోపం? ఎక్కడా అంకుల్ అని అడిగాడు. డాడీ రూమ్లో ఉన్నారు, పదా, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి, అర్థమైందా అంది సహన. ఆ విషయం నవ్వుతూ కూడా చెప్పవచ్చు, పదా. ఆమె నడుము చుట్టూ చేయి వేసి తీసుకుపోయాడు అథర్వ్. ఎవరు అన్నట్టు చూశాడు రాఘవేంద్ర. డాడీ, అథర్వ్ తను అంది సహన. హాయ్ అంకుల్ అన్నాడు నవ్వుతూ. హలో, రారారా కూర్చో అథర్వ్ అన్నారు ఆయన. ఎప్పుడూ చూడలేదు నిన్ను. సహనకి చెప్పాను అంకుల్, ఎన్నోసార్లు అంకుల్ని కలవాలి అని, రాణిస్తే కదా అన్నాడు. సహన కోపంగా చూసింది అథర్వ్ వైపు. ఆయన నవ్వి, ఇప్పుడైనా తీసుకొచ్చింది మా బేబీ, ఇంతకీ విషయం ఏంటి? ఇద్దరి వైపు చూశాడు ఆయన. అది డాడీ, అది ఏంటంటే, రాఘవేంద్ర పక్కన కూర్చుని సహన నసుకుతూ ఉంటే, బేబీ నువ్వు ఇబ్బంది పడుకు, అర్థమైంది నాకు అన్నాడు నవ్వుతూ. ఏం అర్థమైంది అంకుల్ అని అడిగాడు అథర్వ్. సహన చెర్రున చూసింది అతని వైపు. అథర్వ్ తడబడ్డాడు. బేబీ భయపెట్టుకు అన్నాడు నవ్వుతూ. అవునంకుల్, చూడండి ఎలా చూస్తుందో అన్నాడు అథర్వ్ భయం నటిస్తూ సహనని చూసి కన్నుగీటి. నీ డీటెయిల్స్ ఏంటి అని అడిగాడు రాఘవేంద్ర. డాడీ డాక్టర్, మమ్మీ హౌస్ వైఫ్, నేను ఒక్కడే మమ్మీ డాడీకి అని చెప్పాడు. ఆ డాక్టర్ పేరేంటి? రఘురామ్. తెలుసా అంకుల్ మా డాడీ మీకు అని అడిగాడు అతను. తెలుసు, చెప్పావా మరి మీ ఇంట్లో అని అడిగాడు ఆయన. ఇంకా లేదంకుల్, ఇప్పుడే పెళ్లి చేసుకోము కదా, ఇంకో 2 ఏళ్ళ తర్వాత. నా సైడ్ ప్రాబ్లం ఏమీ ఉండదు, ఇవాళే చెప్పేస్తాను, ఒప్పుకుంటారో అన్నాడు అథర్వ్. సరే, వీరేంద్రతో మాట్లాడాలి, తర్వాత మీ పేరెంట్స్తో విషయం చెప్పేద్దువు అని అన్నాడు రాఘవేంద్ర. ఓ అంకుల్ ఒప్పుకోరా? అదేం లేదు, ఒప్పుకోకపోతే నేనున్నానుగా అని ఆయన నవ్వారు. కాసేపు మాట్లాడి పని ఉందని సహన వారిస్తున్నా వినకుండా ఆయన వెళ్ళిపోయారు. అవును, ఈ ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా అని అడిగాడు అథర్వ్ సహనని చూస్తూ. మా మామయ్య అత్తయ్య వాళ్ళు ఇద్దరూ ఉంటారు, బయటికి వెళ్ళినట్టున్నారు అని అంది సహన. పద మన రూమ్ చూద్దాం. మన రూమా? ఉరిమి చూసింది సహన. అవును అని ముందుకు నడిచాడు. నీకు బాగా ఎక్కువైందిరా అంది అథర్వతో పాటు నడుస్తూ. నీ దగ్గర ఆ మాత్రం లేకపోతే ఎలాగే? నన్ను కొంగుచాటు మొగుడుగా చేసేస్తావు, ఇదేనా మన రూమ్ అని అడిగాడు. పద అని డోర్ తీసి, నేనంత గయ్యాలినా అని అంది. ఇప్పుడు కాదు, తర్వాత అవుతావు. డోర్ క్లోజ్ చేసి వెనక నుంచి హత్తుకున్నాడు ఆమెని. మోచేతిలో అథర్వ్ డొక్కలో పొడిచింది ఆమె. రాక్షసి అన్నాడు మెలికలు తిరిగిపోతూ. ఇలాగే ఉంటుంది నాతో. ఏం ఉంటావా మరి జీవితాంతం? కళ్ళెగరేసింది. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని, జిడ్డును నేను వదలను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. మాటలు బాగానే చెప్తావు అంది నవ్వు ముఖంతో సహన. చెప్పకపోతే మీతో కష్టం మరి అని నవ్వాడు అథర్వ్. అంటే అని అడుగుతూ దూరం జరగాలని చూసింది సహన. ఆమెను లాక్కుని కుదురుగా ఉండవే అన్నాడు అథర్వ్. అతన్ని చుట్టుకుంది. అమ్మా, భోజనం వడ్డించమంటారా? వంట మనిషి పిలుపుతో
గత జ్ఞాపకాల నుంచి సహన బయటకొచ్చింది. ఇప్పుడేం వద్దు. నేను తర్వాత పిలుస్తాను. నువ్వెళ్ళు అంది సహన. ఆవిడ వెళ్ళిపోయింది. వదిలిపోను అన్నావు. ఎందుకురా వదిలించుకున్నావు? ఎవరూ లేరు. ఆమె కళ్ళలో నీళ్లు, కళ్ళు స్వేచ్ఛగా వర్షించాయి. అర్జున్ పరిచయం గుర్తొచ్చి వివిధ నవ్వుకుంది. ఆమె అతన్నే తలుచుకుంటూ. మనం ఆ చిట్టి ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకొచ్చాం. ఇప్పుడు ప్రెజెంట్‌లోకి వచ్చేసాం. ఇంకో 2 రోజులు గడిచాయి. అందరూ అర్జున్‌తో మునుపటిలా ఉన్నారు. ఆకృతిని చూస్తూ గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది అర్జున్‌కి. ఎలాగో అందరినీ ఒప్పించి అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు. పెరట్లో మొక్కలు చూస్తోంది ఆకృతి. ఏవో మాటలు వినిపిస్తుంటే గోడ దగ్గర నిలబడి ఆమె రోడ్డు మీదకి చూసింది. 2 అబ్బాయిలు, ఒక పాప ఉన్నారు. సుమారు ఓ 10 సంవత్సరాలుంటాయి. వారి మాటలు వింటుంటే అర్థమైంది ఆమెకి. ఒక బాబు పాపను ఏడిపిస్తుంటే మరొక బాబు గొడవ పడుతున్నాడని. నవ్వుకుంది ఆమె చిన్నపిల్లలా గొడవ చూసి. అర్జున్ కూడా అంతే. తనకి ఏ కష్టం వచ్చినా ఊరుకోడు. తన మీద ఈగ కూడా వాలనివ్వడు. ముందుంటాడు. తనని ఎవరు నొప్పించినా ఒప్పుకోడు. చిన్నప్పటి నుంచి తనకు రక్షణ కవచంలా ఉంటాడు తను ఎప్పుడు. తను కాలేజ్ జాయిన్ అయిన మొదటి రోజు కూడా అంతే. అర్జున్ ఆమె కోసం నలుగురిని కొట్టడం గుర్తుకొచ్చింది ఆకృతికి. రేయ్ అర్జున్! అక్కడ ఆకృతి అడిగిందిరా నిన్ను. అశ్విన్ మాటలు విని వెనక్కి తిరిగాడు అర్జున్. సరే వెళ్తున్నా. అర్జున్ని చూసి బావా ఇంటికి వెళ్దామా అని అడిగింది ఆకృతి. అదేంటే అప్పుడే ఎందుకు? మొదటి రోజే బోర్ కొట్టిందా కాలేజ్? అని అన్నాడు అర్జున్ నవ్వుతూ. ఉండాలి అని లేదు ముభావంగా చెప్పింది. అలా మారిపోయిన ఆమె ముఖం చూసి ఏమైందే? అని అడిగాడు అర్జున్. అది అర్జున్ అన్నా అంది ఐశ్వర్య. ఐశ్వర్య వైపు చూశాడు. ఆకృతి కళ్ళతోనే ఐశ్వర్యని వారించడం అర్జున్ చూపు దాటిపోవట్లేదు. ఐశ్వర్య నువ్వు చెప్పు అని అడిగాడు ముఖాన్ని సీరియస్గా పెట్టి. ఒక సీనియర్ దీన్ని ఏడిపించాడు అని అంది ఐశ్వర్య అర్జున్తో. ఎవరు అని అడిగాడు అర్జున్. ర్యాగింగ్ ఉంటుందిగా బావా, నీకు తెలుసుగా అంది. ఉంటుంది కానీ ఇలా కాదు. ముఖం చిరాగ్గా పెట్టింది నవిక. బావా ప్లీజ్ ఇంటికి తీసుకెళ్ళు అంది అర్జున్తో. ఫ్రెండ్స్ ఇద్దరిని చంపేసేలా చూస్తూ ఆకృతి. సరే పద. ఆకృతి చేతిని పట్టుకుని ముందుకు నడిచాడు అర్జున్. ఫోన్ తీసి అశ్విన్కి మెసేజ్ చేసి రిప్లై చూసి చిన్నగా నవ్వుకుని బైక్ దగ్గరికి చేరాడు ఆకృతితో పాటు అర్జున్. బైక్ మీద వెళ్తున్నారు ఇద్దరు. ఇటు తీసుకెళ్తున్నావేంటి బావా? మనం మార్నింగ్ వచ్చింది ఇటు కాదు కదా అడిగింది అయోమయంగా ఆకృతి. మిట్ట మధ్యాహ్నం అది. ఎండ మంట పడుతుంది. చిరాగ్గా అనిపించింది ఆమెకి. ఖాళీ ప్లే గ్రౌండ్ అది. బైక్ ఆపాడు అర్జున్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడిగింది చుట్టూ చూస్తూ. అక్కడెవరో నలుగురు ఉన్నట్టు కనిపించారు. ముందుకు అడుగులు వేశాడు అర్జున్. అతని వెనుక ఆమె కూడా. బావా ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది అర్జున్ని చూస్తూ. పద చెప్తా అన్నాడు అతను. స్కార్ఫ్ కట్టుకో అన్నాడు మాస్క్ పెట్టుకుంటూ అర్జున్. ఎందుకు అని అడిగింది ఆకృతి. ముందు కట్టుకోవే. తలూపి కళ్ళు మాత్రమే కనిపించేలా స్కార్ఫ్ కట్టుకుంది ఆమె. ఆ మధ్యలో వాడినా నీతో మిస్బిహేవ్ చేసింది అని అన్నాడు అర్జున్ సిగరెట్ తాగుతున్నా అతన్ని చూపించి. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది బావా. వెనక్కి వెళ్ళిపోదాం పదా. వెనక్కి తిరిగింది ఆకృతి. ఆమె చేతిని పట్టుకుని ఆపి నా కోపం తీర్చుకోవాలి కదే అన్నాడు అర్జున్ కళ్ళెగరేసి. బావా ఇది టూ మచ్. అవన్నీ మామూలేగా, నీకు తెలియంది కాదు అని అంది ఆకృతి సీరియస్గా. సరే ఒప్పుకుంటా. వాడు నీతో ఏమన్నాడు చెప్పవే, అప్పుడు మనం వెనక్కి వెళ్ళొచ్చు అన్నాడు అర్జున్. నాకు గుర్తులేదు అంది తలదించుకుని చెప్పింది ఆకృతి. ఏదో అన్నాడు, నువ్వు చెప్పలేంది నాకు అర్థమైంది పద అన్నాడు అర్జున్. బావా అది తీసుకుని కుడితే చచ్చిపోతాడేమో అంది ఆకృతి భయంగా. అర్జున్ చేతిలో ఉన్న క్రికెట్ బ్యాట్ చూసి భయంగా ఉంది ఆమెకి. 4 దెబ్బలు వేద్దామంతే. బాగా కోపం వస్తుంది. కోపాన్ని ఇలాగే పెట్టుకుని ఉండలేను ప్లీజే అన్నాడు అర్జున్ దీనంగా మొహం పెట్టి. ఇది చాలా ఓవర్గా లేదు చిరుకోపంగా అడిగింది ఆకృతి అర్జున్ని చూస్తూ. అస్సలు లేదు. 4 వాయించిపోదాం అంతే అన్నాడు అర్జున్ నవ్వుతూ. నేను రాను అంది ఆకృతి. సరే బైక్ దగ్గర వెయిట్ చేయి వచ్చేస్తా నా పని ముగించుకొని అన్నాడు అర్జున్. అంతే అని రానంటావు? అవును. బావా ప్లీజ్ గొడవలన్నీ వద్దు మనకి. మామయ్యకి తెలిస్తే ఖచ్చితంగా తిడతారు అంది ఆకృతి.
వాడు నిన్నేమన్నాడో చెప్పవే. జస్ట్ టీజ్ చేశాడంతే. టీజింగ్ ఏంటో చెప్పి ఏడు. పాట పాడమన్నాడు, నాకు రావు అన్నాను. నేర్చుకుని పాడాలి అన్నాడు, అంతే బావా అంది ఆకృతి. నమ్మమంటావా? అనుమానంగా చూశాడు అర్జున్. నిజంగా నిజం అంది అమాయకంగా ముఖం పెట్టి ఆకృతి. సరే నువ్వు పద, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు అర్జున్. నువ్వెక్కడికి అని అడిగింది. నువ్వెళ్ళవే, గొడవలు పెట్టుకోకు అని బైక్ దగ్గరికి నడిచింది. అర్జున్ రూపేష్ దగ్గరికి వెళ్ళి కొట్టి వచ్చాడు. మిగతా వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళకి 4 తగిలించి వచ్చాడు. ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తెలియదు వాళ్ళకి. అర్జున్ ఇంకా రాలేదని వచ్చిన ఆకృతికి కొడుతున్న అర్జున్ కనిపించాడు. తల కొట్టుకొని బావా అంది. అందరూ ఆకృతిని చూశారు. ఇదెందుకొచ్చింది ఇప్పుడు అని గొనిగి, ఇంకోసారి తన జోలికి వెళ్తే ఇంతకు మించి ఉంటుంది నా చేతిలో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. ఆకృతిని చూసిన రూపేష్ కోపం పెంచుకున్నాడు. కథ కొనసాగుతోంది. అప్పుడప్పుడు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు అంటే అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు అని గుర్తు చేసుకోవడానికి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.